మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. ప్రశాంత్ వర్మ మేకింగ్ లో తేజ చేసిన హనుమాన్ సంచలనం సృష్టిస్తోంది. నిన్న ఒక్కరోజే 75 లక్షలు రాబట్టిన ఈ సినిమా హిందీ మార్కెట్లో ఇప్పటివరకు 40 కోట్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా డబుల్ సెంచరీ కొట్టిన ఈ సినిమా సీక్వెల్ కి 60 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో దీపికా పదుకునే చేసిన మూవీ ఫైటర్ ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు 24 కోట్ల 60 లక్షలని తెలుస్తోంది. ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకు వసూళ్ల వరద తగ్గినట్టుంది. బాలీవుడ్ రామాయణంలో విభీషణుడిగా మారాడు తమిళ స్టార్ విజయ్ సేతుపతి. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా ఆలియా, రావణుడిగా యష్, విభీషణుడిగా విజయ్ సేతుపతి ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవర ఈ సినిమా షూటింగ్ ఓవర్సీస్ రైట్స్ మతిపోగొడుతున్నాయి. 27 కోట్లకు ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ సేల్ అయ్యాయని తెలుస్తోంది. కాలీవుడ్ స్టార్ హీరో సూర్యతో జ్యోతిక విడాకులంటూ ప్రచారం జరిగింది. ఇద్దరు దూరంగా ఉంటున్నారనే గుసగుసలు పెరిగాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లే అని తేల్చింది జ్యోతిక. బోయపాటి సీను డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ మూవీ అన్నారు, కానీ ఎక్కడా బన్నీతో అని అనౌన్స్ చేయలేదు. అయితే బన్నీ నుంచి బోయపాటికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. జూన్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది.